కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా మరి భారీగా మేడారం సమ్మక్క జాతరకైతే నిధులు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఇక ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒక విశిష్టత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజాప్రభుత్వం మాది, మేము ప్రజాపాలన చేస్తామని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 7, 2023 సంవత్సరం ప్రకటించిన విధంగానే ఇక మరి వనదేవతల వద్ద క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. సో ఇందుకు సంబంధించి ఇప్పటికే 100 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధి కోసం కేటాయించారు. సో ఓవరాల్గా మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు ఆయనతో మాట్లాడదాం. అన్న, ఎట్లా వస్తుంది మొత్తానికి ఒక కాంగ్రెస్ అయితే మార్పుకు శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది. సో ఆ దిశగా మరి ఇక్కడ వనదేవతలకు సంబంధించిన అభివృద్ధి జరుగుతుందా ఏం చెప్పి మీకు కనిపెడతా ఉన్నది. ఎందుకంటే మా ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. అందులో ఆదివాసీలకు ముఖ్యంగా ఇది సమ్మక్క సారలమ్మ ఏదైతే ఉందో పెద్ద ప్రసిద్ధిగాంచినవి. తర్వాత ఈ జాతర దాదాపు ఈ ఆసియా ఖండంలోనే పెద్ద జాతర ఇది. దీనికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 500 కోట్లు కేటాయించి దీన్ని అభివృద్ధి చేస్తూ ఉంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీలకు. అదేవిధంగా దీనికి రెమెడీగా మా దగ్గర మధ్యమడుగులో శివలాల్ సంత్ జయంతి కూడా పెద్దగా చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు. దానికి కూడా మనం చూసి ఒక 20 ఎకరాలు చూసి వచ్చినాం లంబాడీలకు. ఇది ఆదివాసీలకు ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి మా ప్రభుత్వం ఏదైనా పేద వర్గాలకు, హరిజన గిరిజన బడుగు బలైన వర్గాలందరికీ కూడా అణగారిన వర్గాలకు కట్టుబడి ఉంది. అదేవిధంగా దాన్ని నిదర్శనం తీసుకుంటా ఉంటే ఇలా మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర క్యాబినెట్ ఇక్కడికి వచ్చి ఇలా ఈ సమ్మక్క సారలమ్మ సన్నిధిలో ఇలా క్యాబినెట్ జరుపుకుంటామని సంతోషమైన వార్త అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఓవరాల్గా వనదేవతలకు సంబంధించిన గద్దెలు కావచ్చు, ఆ పునర్నిర్మాణంలో కొంత ఈ సంస్కృతిని కూడా కలుషితం చేస్తున్నారని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. నిజంగా అలాంటిది ఏమైనా జరుగుతుంది? అలాంటిది ఏం కాదు. కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఎందుకంటే కావాలని కొంతమంది అబద్ధాలు ఆడతారు, కావాలని బురద పూస్తారు కొంతమంది. కానీ మనం చూస్తూ ఉంటే మొత్తం ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో ఆదివాసీల సాంప్రదాయ ప్రకారం వాళ్ళ గద్దెలను కానీ వాళ్ళని ఆర్కిటెక్ట్ కానీ కొన్ని వందల సంవత్సరాలకు స్ఫూర్తిగా ఉండేటట్టు కొన్ని వందల సంవత్సరాలకు ఎగ్జాంపుల్గా చేసింది మా ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంటే చాలా రోజుల నుంచి అంటే దీన్ని ఒక ఆసియాలోనే అతిపెద్ద జాతరగా మనం చూడొచ్చు. కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కొంత నిర్లక్ష్యం చేసింది. ఇక ముందు మేడారం దిశ మారుతుందని చెప్పగలుగుతారా? ఎస్, కరెక్ట్. ఇది ఎందుకంటే గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు దీన్ని నిర్వీర్యం చేసింది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 500 కోట్లు కేటాయించి ఎప్పటికప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు పర్యవేక్షణ చేసి దీన్ని పకడ్బందీగా చేసి ముందు తరాలకు, భవిష్యత్ తరాలకు ఇది ఒక ఆదర్శంగా ఉండాలి ఆదివాసీ జాతర అని చెప్పేసి ఆసియా ఖండంలో ఇది పెద్ద జాతర కాబట్టి దీన్ని ఒక స్ఫూర్తిదాయకంగా ఈ ప్రపంచంలో పెద్దగా చేయాలని చెప్పి మా ప్రభుత్వం తలపించి చేసింది కూడా. ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిన నిధులకు సంబంధించిన పనులు పూర్తయిపోయాయి. ఇక దీంట్లో భక్తులకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా ఇక్కడ పరిస్థితులన్నీ ఉన్నాయా? మీరు చూసారా? మేము ఇంతమంది వస్తేనే మాకే సౌకర్యం ఉన్నది. ఇంకా భక్తులకు కూడా చాలా సౌకర్యం ఉంటుంది. రేపు 28 తారీఖు నాడు జాతర ప్రారంభమవుతూ ఉన్నది. చాలామంది చూస్తూ ఉంటే అన్ని కాటేజెస్ కానీ, ఇక్కడ ఉన్న వసతులు, శానిటేషన్ కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ నీళ్ళ వసతి కానీ మొత్తం ప్రభుత్వం ఫుల్ఫిల్ చేసింది తెలియజేస్తున్నాం. ఓకే, ఓవరాల్గా మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? రేపు ఎల్లుండో షెడ్యూల్ కూడా వస్తుందని చెప్పి కూడా తెలుస్తుంది కదా, దానికి సంబంధం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం కైవసం చేసుకుంటుంది. ఎందుకంటే మొన్న చూసిన గ్రామ పంచాయతీలో కాంగ్రెసే వచ్చింది. ఇప్పుడు మేము ఇచ్చిన సన్నబియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, ఇందిరం ఇళ్ళు కానివ్వండి, ఇవన్నీ ప్రజలలో బాగా నాటుకుపోయి ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక సన్నబియ్యంలో ఒక ఇందిరం ఇల్లు ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయవేరి మోగిస్తుంది. తప్పకుండా అన్ని స్థానాలు కాంగ్రెస్ కవర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ చెప్తున్నారు, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి జరుగుతున్న మేడారం జాతరకు ఇష్యూలో సో ఓవరాల్గా ఇప్పటికే సుమారు 500 కోట్ల రూపాయల వరకు కూడా వెచ్చించడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. అదే క్రమంలో భక్తులకు కావచ్చు, తర్వాత మేడారం జాతరకు సంబంధించి కావచ్చు, సో అభివృద్ధి నిరంతరంగా కొనసాగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో శ్రీనివాస్, 99 టీవీ, మేడారం టీవీ న్యూస్.